హలో ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనివాస్. ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక నర్సరీకి వచ్చామండి. ఎందుకంటే మనం గార్డెన్‌లో అన్నీ కూడా కుండీల్లో మట్టి కలిపి పెట్టుకున్నాం కదండీ! అంతా కొత్త మొక్కలు పెడదామని. సో, అది ప్రీవియస్ వీడియోస్‌లోకెళ్తే మీకు అర్థమవుతుంది. నేను సాయిల్ మిక్సింగ్ ఎలా కలిపాను అనేది, ఏ మొక్కలు పెట్టాను అనేది. సో, ఇప్పుడు విషయానికొస్తే ఏమవుతుందంటే మనం డైరెక్ట్‌గా నారు పోసి పెట్టాలంటే మనకు 1 మంత్ టైం పడుతుంది. సో, ఈ 1 మంత్ టైం మనకు మొక్కలేదు కాబట్టి టైం వేస్ట్ అయిపోద్దని మనకు అందుబాటులో ఒక నర్సరీ అయితే ఉందండి. ఇక్కడ దగ్గరలో మన ఊర్లోనే ఒక పక్కన నర్సరీ ఉంది. సో, నర్సరీలో గూడా చాలా మంచి మొక్కలే పెంచుతారు. ఇక్కడ రైతు వారి గూడా చాలా ఎకరాల ఎకరాల పొలాల్లో నారేయడానికి కూడా ఇదే నారు కొనుక్కొని ఎళ్తారు. సో, నేనేంటంటే మనకు దగ్గరలో ఉంది కాబట్టి మనం ఈ నారుని కొనుక్కొని ఎందుకు పెట్టుకోకూడదు, ఈ నారు పోసి టైం వేస్ట్ 1 మంత్ అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఈ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ దగ్గరలో ఉన్న నారే తీసుకొచ్చి అయితే పెట్టుకుంటున్నాను నేను. సో, మనకైతే ఇక్కడ రకరకాలంటే వేరే ఫ్లవరింగ్ చెట్లు ఉండవు గానండి. ఓన్లీ వెజిటబుల్స్ అయితే ఇక్కడ అమ్ముతారు వీళ్ళు. వంగ, మిర్చి, టమోటా, క్యాబేజీ, క్యారెట్ అట్లా రకరకాలుగా బంతిలో కూడా 2 రకాలుంటాయి. అండ్ ఒకటి యెల్లో, ఒకటి రెడ్ ఉంటది. సో, వీళ్ళని నర్సరీలో అమ్ముతారు. ఈ నర్సరీలో వచ్చేసి మొక్క రేట్ వచ్చేసి రూ. 2 ఎంతో అమ్ముతారు. బంతి మొక్క వచ్చి రూ. 5 ఉంటది. సో, ఏదైనా సరే చాలా హెల్తీగా ఉన్నాయి. నేను నర్సరీకి వచ్చేప్పుడు సరే వచ్చాను కదా! ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీస్తున్నాను నేను. సో, వీళ్ళ దగ్గర అయితే చూడండి ఎంత ప్రాసెస్ ఉంటదో, నర్సరీ పెంచే వాళ్ళకి ఎంత కష్టం ఉంటదో, వాళ్ళకి చిన్న దోమలు రాకుండా, ఈగలు రాకోకుండా అదంతా మెష్‌లు కట్టుకొని, ఆ ఫార్మ్ హౌస్‌లో లోపల పెంచుతున్నారు. ఇదంతా కూడా చాలా కష్టం అండి నర్సరీ పెంచాలంటే. ఎందుకంటే మనం మామూలుగా 10 మొక్కలు మన ఇంట్లో పెంచుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతా ఉంటాం. అట్లాంటిది నర్సరీ వాళ్ళు మొత్తం 5 ఎకరాల బిట్ అండి ఇదంతా కూడా. సో, 5 ఎకరాల బిట్‌లో వీళ్ళు చాలా జాగ్రత్త పడి ప్రతి దాంట్లో కూడా ఒక దోమల నుంచి ప్రొటెక్షన్ కోసం, ఈగల నుంచి ప్రొటెక్షన్ కోసం వీళ్ళ చుట్టూ ఫార్మ్ హౌస్ ఇలా రెడీ చేసుకొని ప్రతి ఒక బోదికి ఇట్లా కట్టుకొని తీసుకెళ్లారు. సో, ఇది చాలా అండి. మనం ఈ నర్సరీలో తిరుగుతుంటే మనకు అర్థమవుతుంది ఎంత కష్టం ఈ గార్డెన్ పెంచడం అనేది. సో, మనకు కావాల్సిన మొక్కలు ఫైనల్‌గా మనమైతే తీసుకొచ్చేసామండి. వంగ, టమాటా, మిర్చి, బంతి మొక్కలన్నీ కూడా. సో, ఒక్కొక్కటి 20, 20 మొక్కల చొప్పున తీసుకున్నాం మనకు కావాల్సిన మొక్కలన్నీ కూడా. ఎందుకంటే మనకి ఎన్ని కుండీలు ఖాళీగా అన్ని కుండీలకి మనం తీసుకోవాలి కాబట్టి నేను ఎక్కువైతే తీసుకోలేదు. సో, ఇక్కడ రేట్ వచ్చేసి రూ. 2 అట్లా ఉంటదండి మామూలుగా మొక్కొచ్చేసి. బంతి మొక్కలు చూస్తున్నారు కదా! ఎంత హెల్తీగా ఉన్నాయో. సో, ఇదొచ్చేసి 2 కలర్స్ ఉన్నాయండి. ఆరెంజ్ అండ్ రెడ్. లాస్ట్ టైమ్ కూడా తెచ్చాను. ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇయర్ అంతా వస్తాయండి మనకి. బంతి పూలనేది ఇయర్ మొత్తం పూస్తా ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చి పెట్టుకోవచ్చు. చూసారు కదండీ ఎంత హెల్తీగా ఉన్నాయి మొక్కలు కూడా. మన దగ్గర మనం పెట్టిన కూడా ఇంత హెల్తీగా అయితే రావు. సో, వీళ్ళు తీసుకున్న నారు మంచిగా ఉంటది. సాయిల్ మిక్సింగ్ బావుంటది. అండ్ ప్రాపర్‌గా అయితే చాలా బాగా పెంచుతారు. ఒక 3 అంగుళాలు, 4 అంగుళాల మొక్క అయ్యాక అమ్మడం మొదలెట్టేస్తారు. సో, మనం ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనకు కావాల్సిన మొక్కలన్నీ కూడా మనం తెచ్చేసుకున్నాం. సో, ఎలాగ నర్సరీ అని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను నేను. చూసారా చూస్తానికి ఎంత గ్రీనిష్ ఉందో. నాకైతే లోపల నుంచి బయట రాబుద్ది కాలేదు. ఎందుకంటే ఇంత గ్రీనరీ లోపల ఉన్నప్పుడు మనకి ఎంత బావుంటదని చూస్తానికి. సో, ఫైనల్‌గా అయితే మనకు కావాల్సిన మొక్కలు తీసుకొని నేను బయటకొచ్చేసాను. ఎక్కువైతే తీసుకోలేదండి. మనకి ఎన్ని కుండీలు ఖాళీగా అన్ని కుండీలు కొన్ని మొక్కలు పెట్టేసుకున్నాం కాబట్టి. సో, అలా తెచ్చేసిన మొక్కలన్నీ కూడా అసలు మనకి ఎన్ని కుండీలున్నాయి, ఎట్లా వస్తాయని డివైడ్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్తాను. అంటే టమాటా, మిర్చి, వంగ ఇలాంటివి పెట్టాను అన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఈ కుండీలకి, ఆ కుండీలకి 2 మొక్కలు చొప్పున ఫస్ట్ ఎన్ని కుండీలకొస్తాయి. అంటే మనకు క్లారిటీ వస్తుంది కదా! మనకు క్లారిటీ వచ్చేవరకు మనం ఏంటంటే ప్రతిదానికి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే అసలు ఎన్ని కుండీలొస్తాయి మనకి, ఎన్ని మొక్కలొచ్చినాయి, ఇంకేం ఖాళీగా ఉన్నాయా అనేది నెక్స్ట్ చూసుకుంటా నేను. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. సో, ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇక బంతి మొక్కలన్నీ కూడా ఒక కుండీ ఒకటే ఎందుకంటే 2 పెట్టామనుకోండి అదేంటంటే కొంచెం బుషీగా వస్తది కాబట్టి 2 మొక్కలు పెట్టకుండా ఒక్కొక్క మొక్కే పెట్టుకుంటూ వెళ్తాను అన్నిటికి కూడా. ఒక మొక్క పెడతం వల్ల ఏమవుతుందంటే మనకి చెట్టు బుషీగా వస్తది. ఒక 8 అంగుళాలు, 10 అంగుళాలు ఒక తలకాయ ఇరిసేయాలండి. 8 అంగుళాలు అయిన తర్వాత చెట్టు పైన తలకాయ ఇరిసేస్తే మనకి చెట్టు బుషీగా వస్తది. ఎందుకంటే పైకి అలా నిలువుగా వెళ్ళిపోకుండా అడ్డంగా పెరుగుతుంది. సో, ఇక్కడ మిర్చి మొక్కలు అలా మనం తెచ్చుకున్న ప్రతి మొక్కలు కూడా అలా 2 మొక్కలు చొప్పున ప్రతి దాంట్లో కవర్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఫైనల్‌గా మొక్కలు పెట్టేసుకోవచ్చండి అంతే. అప్పుడు మనకేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మొక్కలొచ్చినాయి, ఎన్ని కుండీలని, ఇంకెన్ని కుండీలు మనకు కావాల్సొస్తుంది. ఈ విధంగా అన్నీ పెట్టేసాను నేను. చూసారు కదా! మొత్తం అన్ని కుండీలు అలా ఫిలప్ చేశాను. ఇంకా మన దగ్గర చాలా కుండీలయితే ఖాళీగా ఉన్నాయండి. నేను అనుకోవడం ఏంటంటే అన్నీ ఇయే పెట్టలేం కాబట్టి ఒక 10 కుండీలో 10 కుండీల్లో వంగ చాలా తక్కువ తెచ్చారండి. వంగ 2 రకాలు తెచ్చారు. ఒకటేమో రౌండ్ వంగ, ఒకటేమో బార్ వంగ. సో, మొత్తం అయితే 4 కుదురులు తెచ్చారు. అంటే 10 మొక్కలు తెచ్చారండి వంగ మొక్కలు. 10 మొక్కలు వచ్చేసి 4, 5 కుండీల్లో పెట్టి ఇది రౌండు ఉంది. దీంట్లో బారు ఉన్నాయండి. సో, రౌండ్ ఇక్కడ మనకు చాలా బావుంటది. నాకు రౌండ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి రౌండ్ మొక్కలే తెచ్చుకున్నాను. 4, 5 బారంకాయ కూడా తీసుకొచ్చాను. సో, ఫైనల్‌గా ఏంటంటే ఇట్లా అన్ని కుండీల్లో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మొక్కలన్నీ కూడా. ఈ సాయిల్ మిక్స్ మొన్న కలిపిందే కాబట్టి చాలా లూజ్‌గా ఉంది. దీనికి ఏ కర్ర కత్తి అవసరం లేదు. చేత్తోనే తీసి మొక్కలు పెట్టేసుకోవచ్చు. సో, పెట్టుకున్న తర్వాత మనం కంపల్సరీ నీళ్ళు పోసుకొని ప్రతి మొక్క కూడా ఇలా ప్రతిది కూడా ఇలా పెట్టేసుకొని మొదట్లో మట్టి నొక్కుంటూ వెళ్ళిపోతే మనకి చెట్టు అయితే బతికేస్తది. తర్వాత చాలామంది అంటారు ఈవినింగ్ పెట్టాలి, మార్నింగ్ పెట్టాలి మొక్కలంటారు. నేను ఎప్పుడు కూడా టైం అంటూ చూసుకోలేదు. ఎప్పుడు మాక్సిమం నేను మార్నింగే పెడతానండి. చాలామంది చెట్లు ఈవినింగ్ పెట్టుకోవాలి, నైట్ అంతా బతికేసి తెల్లారిపడికి నిలబడదు చెట్టు అంటారు. సో, మన సాయిల్ మిక్సింగ్ లూజ్‌గా ఉండటం వల్లో లేకపోతే ఏమో తెలీదు కానీ నేను ఎప్పుడు కూడా
నర్సరీ నుంచి అలా తెచ్చుకోగానే, ఎందుకంటే డే టైంలో తెచ్చుకోండి నర్సరీ నుంచి నేను ఎప్పుడు కూడా పోయి డే టైంలో పెట్టేస్తాను. అది ఈవినింగ్ వరకు వెయిటింగ్ ఏం చేయను. ఎందుకంటే ఈవినింగ్ పెట్టుకోవాలి, నైట్ పెట్టుకోవాలి. అంటే అది ఒక రీజన్ అవ్వచ్చు నైట్ పెట్టేది. ఎందుకంటే నైట్ అంతా కూడా చెట్టు ఎండబడదు కాబట్టి తెల్లారిపడికి నిలబడద్దని అనుకోవచ్చు. బట్ మాకు ఎప్పుడు పెట్టినా మొక్కలైతే బతుకుతున్నాయి. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం మొక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోయామండి. అంతా కూడా సెంటర్లో 2 మొక్కలు చొప్పున. సో మనకింత హెల్తీగా మొక్కలు మనం బయట అమ్మినప్పుడు మనం ఇంకా మన నర్సరీలోగా వెళ్ళకోకుండా బయట విత్తనాలు పోసుకొని 1 మంత్ టైం వేస్ట్ చేయడం కంటే డైరెక్ట్ మొక్క తెచ్చి పెట్టేది ₹2 మొక్క. మనకైనా ఆ ఖర్చు అవుతుంది. మనం అంతా సాయిల్ మిక్సింగ్ కలుపుకొని చేసి అంతా చేయాలంటే. సో టైం సేవ్ అవుతుంది ఇక్కడ. అండ్ వర్షాలు మొదలైపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా పెట్టేసుకుంటే మనకు వితిన్ 1 మంత్లో మనకైతే కాయలు వచ్చేస్తాయి. సో నేను చేసిన పని అదేనండి. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సదిరేసుకుని మనకి ఎన్ని కుండీలు వచ్చిన క్లారిటీ వచ్చిందో అప్పుడు ప్రతి దాంట్లో నేను పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా కుండీలు అయితే మనకు ఖాళీగా ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని కుండీల్లో వేరే విత్తనాలు పెట్టుకుందాం అని చెప్పి ఆల్రెడీ పెట్టేసాను. ఆ ప్రీవియస్ సీడ్ నేను వచ్చేసిన అనుకుంటే మీకు ఫస్ట్ ఆ వీడియోని వచ్చింది. ఆల్రెడీ సీడ్స్ పెట్టా, సీడ్స్ అన్నీ కూడా జనరేషన్ అయినాయి. పెట్టిన ప్రతి సీడ్ మనకు జనరేషన్ అయింది. సో ఈ మొక్కలు కూడా ఇది నేను కావాలని చెప్పేసి 15 రోజుల క్రితం వీడియో అండి. ఫస్ట్ మొక్కలు తెచ్చి పెట్టుకుని 1 వీక్ అయి బతికిన తర్వాత బాగా ఇగుర్లు వచ్చిన తర్వాత నేను వీడియో చేసి మీకు చేస్తాను. ఎందుకంటే మనం మొక్కలు పెట్టింది బతికిందా లేదో చాలామంది తెలియదు. పెట్టాం వీడియో అయిపోయింది అనుకుంటాం. నేను అలా కాకుండా ఇప్పుడు ప్రతి వీడియో కూడా మొక్క పెట్టిన తర్వాత అది జనరేషన్ అయిన తర్వాత మనకు కొంచెం ఇగుర్లు వచ్చిన తర్వాత నేను వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. ఆ రోజు పెట్టింది ఈ రోజు మధ్యలో లాస్ట్లో ఇగుర్లు వచ్చిన తర్వాత మొత్తం కలిపి నేను చూపిస్తున్నాను. సో మనకేంటంటే చెట్టు బతికిందా లేదా, ప్రతి మొక్క బతుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మట్టి అలా ఉంది, చాలా లూజ్గా ఉంది మన మట్టి. మట్టి కూడా ఏం కలిపామని మీకు చూస్తూ ఉంటారు వీడియోలో. ఓన్లీ పాత మట్టి, కొంచెం పేడ ఎరువు, ఊక, అంతేనండి. వేరే ఏం పెట్టాలి మనం. అదే మట్టి బంగారంలాగా నల్లగా ఏం చూస్తారా, దీంట్లో ఊక కలపడం వల్ల లాభం ఏంటంటే మట్టి అంతా గుల్లగా లూజ్గా ఉంటుంది. దానివల్ల వేరు పాసింగ్ చాలా బాగుంటుంది. వేరు అనేది చాలా ఫాస్ట్గా మనకు గ్రో అవుతుంది. మట్టి లూజ్గా ఉంటే మనకు వేరు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి మొక్క తొందరగా ఎదగడానికి అవకాశం ఉంది. ఈ ఓక్ కూడా వితిన్ 3 మంత్స్లో మనకంతా కూడా కుళ్ళిపోతుందండి అంతా కూడా. కాబట్టి మనకు ఓక్ వేయడం వల్ల లాస్ ఏమీ లేదు. నేను ఒక 2 years నుంచి అయితే వేస్తున్నాను. ఇక్కడ బంతి మొక్కలకు వచ్చే టైంకి ఏంటంటే ప్రతి దాంట్లో ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే 2 మొక్కలు పెట్టామనుకోండి బంతి మొక్కలు గ్యారంటీగా మనకేమవుతుందంటే అది బంతి మొక్క వేరు వ్యవస్థ ఎక్కువ ఉంటుందండి. బాగా వేర్లు ఎక్కువ వస్తాయి. దానికి కొంచెం బలం కావాలి. సో ఒక్క మొక్క పెడితే మాత్రం మనకు ఆ కవర్లో లాస్ట్ ఇయర్ వచ్చినట్టు చాలా బాగా వస్తాయి. ఇదేం లేదండి, బంతి మొక్క మనకి ఏంటంటే ఒక 1 feet కూడా ఎదగనియకూడదు. ఎదగనిచ్చిన తర్వాత చుట్టూ పైన ఎప్పటికప్పుడు స్టెమ్లు ఇరిసేస్తే చాలు. మళ్ళీ పక్క నుంచి కూడా పుట్టుకొస్తాయి కొమ్మలు, స్టెమ్ములు. ఎంత చెట్టు బుషీగా వస్తే మనకు అంత ఎక్కువ పూలు వస్తాయి. సో నేను ఈ తల చూపిస్తాను మీకు అది ఎలా కట్ చేయాలి. నేను ఈ ఇగుర్లు కట్ చేస్తే 3 అంగుళాలు కూడా నేను మళ్ళీ పెట్టాను నేను పక్కన. ఏది పారలేదు. లాస్ట్ ఇయర్ అసలు బతుకుతలేదని ట్రై చేయడం కోసం ఓన్లీ కేవలం మనం ఇరిసేసిన కొమ్మలు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మళ్ళీ చిన్న కప్పుల్లో పెట్టి నీళ్ళలో పెట్టాను 1 week. అవి కూడా బతికిపోయానండి. అంటే మనకి బంతి మొక్క అనేది చాలా ఈజీగా బతుకుద్దండి మనకి. సో చెట్టుని బుషీగా రావాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే చెట్టుని చుట్టూ కూడా 1 feet ఎదగరించి 1 feet తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా తలకాయ విరిసేస్తే ఆ చుట్టూ అనలు వస్తాయండి. చుట్టూ ఎప్పుడైతే అనలు వస్తాయో మనకి చెట్టు ఎక్కువ పూలు వస్తాయి. చిన్న రీజన్ అది ఏం లేదు. చెట్టు వదిలేస్తే బాగా పెరగకూడదు. పెరిగిందంటే మాత్రం మనకు పూలు తక్కువ వస్తాయి. ఇదంతా కూడా నేను 2-3 సంవత్సరాల నుంచి గార్డెన్ పెంచడం వల్ల నాకు వచ్చిన అనుభవంతో నేను చెప్తాను తప్పించి వేరే ఏం కాదు. నా ప్రతిదీ కూడా ఈ మొక్క ఎలా పెంచాలి, ఈ మొక్క ఎలా చేయాలని చిన్న అవగాహనతో నేను మాట్లాడుతున్నాను మీతో. సో మనకైతే ఆల్మోస్ట్ చాలా కుండీలు పెట్టాం. చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి. ఆ కుండీల్లో కూడా వేరే గింజలు పెట్టేసుకున్నాం. అవన్నీ కూడా జనరేషన్ అయినాయి. ఇప్పుడు ఇంకా ఉన్నాయండి. ఇంకా చాలా కుండీలు ఉన్నాయి. అండ్ ఇంక రాబోయే వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో వచ్చి మన దగ్గర చామంతులు లాస్ట్ ఇయర్ పెట్టాక చాలా చామంతులు ఉన్నాయి మన దగ్గర. సో ఆ స్టెమ్స్ అన్నీ కూడా విరిసి మళ్ళీ నేను వేరే దాంట్లో పెట్టాను. కొన్ని స్టెమ్స్ పెట్టాను ఒక 4 ₹50 టబ్బుల్లో. చాలా బాగా బతికినాయి కూడా. అవన్నీ కూడా మళ్ళీ నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇయర్కి అనేది మనకి చామంతి అనేది డెవలప్మెంట్ ఎలా మన స్టెమ్స్ పెట్టుకుంటే బతుకుదని మీకు వీడియో చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ వీడియో చేశారు. ఇంకొంచెం బతకడానికి కోసం ఆ టైం పడుతుంది. అందుకే ఆగాను నేను. అది ఒక 1 or 2 daysలో ఆ వీడియో పెడతాను మీకు నేను. సో ఇప్పుడైతే మొత్తం ఇలా పైన పెట్టేసుకున్న తర్వాత మొక్కలను ఎలా ఉన్నాయి. ఇంకా చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి. చూసారా ఇవన్నీ కుండీలు ఖాళీగా. సో పై కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఎలా ఉందండి. ఈ సైడ్ బెండ మొక్కలు లాస్ట్ ఇయర్ వేసవికాలంలో పెట్టిన బెండ మొక్కలు చాలా బాగున్నాయి. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు 1 week తర్వాత మనం పెట్టిన మొక్కలు ఎలా ఉన్నాయి గ్రోత్ ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారా ఎలా నిలబడి కొత్త ఆకులు వచ్చినాయి ఫ్రెష్గా. ఏమి లేదండి, మనం ఏంటంటే మట్టి సాయిల్ మిక్సింగ్ చాలా బాగుంటే మాత్రం పైనాపిల్ అండి. పైనాపిల్ మనం కాయ తెచ్చుకున్న తర్వాత పైన తలకాయ ఇరిసేసి పెట్టేస్తే చక్కగా బతికేస్తుంది అది. సో కాయ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ చెట్టు అయితే బతికింది. సో మనం పెట్టిన ప్రతి చెట్టు కూడా మనకి మిర్చి, వంగ చూస్తారు గ్రోత్ ఎలా ఉందో. వితిన్ 1 weekలోనే మనకు గ్రోత్ చాలా బాగుంది. అంటే మట్టి సాయిల్ మిక్సింగ్ అనేది బలంగా ఉంటే, లూజ్గా ఉంటే
మనకి ఏ మొక్కైనా సరే బలంగా వస్తుంది ఇదే నిదర్శనం. చూసారా ఎంత హెల్తీగా వచ్చిన టమాటాలన్నీ కూడా. సో, పక్కన కూడా మనం ముల్లంగి అయన్నీ పెట్టుకున్నాం. ఆ ఇత్తనాలన్నీ కూడా జర్మినేషన్ బాగా అయినాయి. సో, అన్నీ మనం పెట్టిన ప్రతి గింజ కూడా జర్మినేషన్ బాగా ఉంది. ఈ మిర్చి అండి. మిర్చి కూడా చాలా బాగా వచ్చినాయి. ఒక 15 వరకు పెట్టుంటామండి బంతి మొక్కలు. మనం పెట్టినప్పుడు చూడండి ఎంత చిన్న మొక్క. అప్పుడు ఈ 1 వీక్‌లో బంతి మొక్క ఎంత పెద్దగా అయిపోయింది చూసారా? అదే అందుకని మట్టి బలంగా ఉంటే మాత్రం మనం పెట్టే ప్రతి మొక్క కూడా బాగా ఫాస్ట్‌గా అవుతుంది. ఇప్పుడు ఎంతైతే అయిందో ఇంకొంచెం పెరగనిచ్చిన తలకాయ ఇరిచేస్తే మనకు చుట్టూ ఉన్నదంతా కూడా స్టెమ్‌లు బాగా వస్తాయి. సో, అదే నేను చేసేది ఫ్రెండ్స్. సో, ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంట సింబల్ అక్కడ నోటిఫికేషన్స్ వస్తే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. బాయ్.